నిన్నటి దినం అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన బహుశా కడప చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి సంఘటన నిన్నటి దినం అల్మాస్పేటలో జరగడం చాలా బాధాకరమైన విషయం. కడప నగరం అనేది సామరస్యానికి ప్రతీక నగరం కడప నగరం. ఈ కడప నగరంలో అనేక దశాబ్దాలుగా, అంటే నాకు బహుశా 54 సంవత్సరాలు, నేను 54 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన కడప నగరంలో జరిగిన పరిస్థితి లేదు. అంటే కడప నగరం అనేది అంత అన్యోన్యంగా ఒక సోదరభావంతో మన ముస్లిం సోదరులు అయితే ఏమి, మా హిందూ సోదరులు అయితే ఏమి, మా క్రైస్తవ సోదరులు అయితే ఏమి, అందరూ కూడా ఒక సోదరభావంతో మరి ముందుకెళ్ళే నగరం కడప నగరం. మరి ఈరోజు ఇలాంటి ఈ సంఘటన జరగడము చాలా దురదృష్టకరమైన సంఘటన. అది ఇప్పటికి కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న సంఘటన ఇది. మరి ఇలాంటి సంఘటన జరగడము చాలా బాధాకరమైన విషయము. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మేమందరం కూడా సోదరభావంతో ముందుకెళ్తున్నాం. ఈ నగరం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది, ఈ జిల్లా అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఒక సోదరభావంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా ఒక మాట అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అధికారులు కూడా ఇది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మరి ఈ సంఘటన జరిగిందని నేనైతే భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఎందుకంటే అధికారులు, జిల్లా అధికారులు అయితే వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త చర్యగా మరి చర్యలు చేపట్టింటే బహుశా ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. క్షణక ఆవేశంలో మరి జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా నేను ఒకటే జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను. మరి ఎవరైతే ఊరికే, ఎందుకంటే ప్రేక్షక పాత్రలు చూసేవాళ్ళు కూడా చాలామంది అక్కడ, ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా మరి ఏదో అక్కడ జరుగుతూ ఉందని చెప్తే మరి అనేక మంది అక్కడికి వచ్చి ఉండొచ్చు. మరి వాళ్ళందరి మీద మరి ఈరోజు